ఎం న్యూస్ కి స్వాగతం. రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో తొలిసారిగా కాజులూరు మండలం ఆర్యవటం గొల్లపాలెం మీదుగా ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఆర్యవటం సాయిబాబా వారిని పోలేరమ్మ తల్లిని దర్శించుకున్న వాసంశెట్టి సుభాష్ అనంతరం ర్యాలీగా గొల్లపాలెం మార్కెట్ సెంటర్ లో వచ్చేసరికి అటు నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ర్యాలీ, ఇటు నుండి టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ర్యాలీ ఎదురెదురుగా రావడంతో ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న గొల్లపాలెం ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురి మధ్య ఏ విధమైన ఘర్షణ జరగకుండా ట్రాఫిక్ నివారించారు. అనంతరం సుభాష్ గొల్లపాలెం తానమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో రెండో జాబితాలో రామచంద్రపురం ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకోవడం జరిగింది, అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరియు లోకేష్ బాబు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు తొలిసారిగా భీమేశ్వరం దర్శించుకుని గొల్లపాలెం అమ్మవారి గుడికి రావడం జరిగింది. అందులో భాగంగా మా దళిత సోదరిమణులను అందరినీ కలిసి వాళ్ళ యొక్క మద్దతును కోరడం జరిగింది, వాళ్ళ ఆశీస్సులతో కోరడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం మేము బీసీగా మా తల్లి కౌన్సిలర్ అవ్వడం జరిగింది. ఈ ఓటు హక్కు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు, ప్రతి సామాన్యుడు ఓటు హక్కు పొందారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లే. మరి అందరూ కూడా తమ ఓటు హక్కుని సరైన పార్టీకి వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా, అలాగే బీసీల వ్యతిరేకిగా సమస్త ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్న పార్టీ. మరి అందరూ కూడా దొంగలు ఈ పార్టీ రాక్షస పాలన కొనసాగిస్తుందని అందరూ గుర్తించారు. అందుకనే అంబేద్కర్ గారు అందరికీ అందజేసిన ఈ ఓటు హక్కుతో తగిన బుద్ధి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెప్తారని ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎటువంటి వ్యూహాలు ఏమైనా రచించాయి? పార్టీ పెద్దలందరితోనే కూర్చుని, పురవృద్ధులు ఉన్నారు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మరి అందరితోనే కూర్చుని నేను ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గానికి కొత్త కాబట్టి మరి పెద్దలందరూ కూర్చుని అది డిజైన్ చేస్తారు రూట్ మ్యాప్ అనేది. దాని ప్రకారం మేము కొనసాగుతాం. జై సుభాష్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.